కార్డును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. విదేశాల్లో స్థిరపడిన వారి తల్లిదండ్రులకు వైద్యం కోసం ఈ కార్డును తీసుకొచ్చారని తెలిపారు. వారికి ఇంటి వద్ద కూడా వైద్యం అందించాలని సూచించారు. అర్ధరాత్రి సమయంలోనూ అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మెడికవర్ సెంటర్ హెడ్ అంజుబాబు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారికి, ఇక్కడ యూనిట్ హెడ్ సిఇఓ అంజుబాబు గారికి, మా వైస్ ప్రెసిడెంట్ మా కనుబంధం కొత్త కాదు, చాలా కాలంగా. ఇన్ఫ్యాక్ట్ మేము ఫిబ్రవరి 28, 2023లో పల్లకడియంలో మేము గార్డెన్ పార్టీ, తర్వాత మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ జరుపుకున్నప్పుడు నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే బెంగ ఇందులో చదివి పెడితే ఆ బెంగ మీకు మర్చిపోవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఎక్కడన్నా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పేరెంట్స్ చూసుకోవడానికి ఒక బెంగ హాస్పిటల్ కూడా ప్రాబ్లం చేస్తాడు. మాట్లాడే సగం ఆరోగ్యం ఇదైపోతుంది. దానివల్ల హాస్పిటల్ కూడా కొంచెం మధురై తక్కువ. కాబట్టి హాస్పిటల్కే నష్టం. అందులో మాట్లాడే విధానం, మనుషులు ఏమన్నా సరే హార్టికల్చర్ విధానం, మంది గారికి రాబట్టి తీసుకొచ్చి కష్టమైతే చాలా పట్టుకని ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికి మీరు ఎన్ఆర్ఐ పేరెంట్స్ కదా, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఎన్ఆర్ఐలో ఉంటారో మీ పేరెంట్స్ కి ఇంట్లో పెద్దనేలా ఉంటారని చెప్పేసి మీరు ఎవరన్నా సరే నేను ఇంటికి వెళ్ళి కష్టం వస్తే నిలబెడతానని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఆస్తి డబ్బు ఉండొచ్చు కానీ హెల్త్ ముఖ్యం చాలా. ఆ హెల్త్ అర్థరాత్రి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు 24/7 అని చెప్పేసి ఎమర్జెన్సీ బోర్డులు పెడతారు కదండి. ఎమర్జెన్సీ బోర్డు 24/7 అంటే 24 గంటలు అందుబాటులో డాక్టర్స్ ఉండాలి. సో ఆ ఉండాలంటే ఒకరికి 2 డాక్టర్స్ ఉండాలి. ఎందుకంటే ఒకే డాక్టర్ ఉంటే ఎమర్జెన్సీలో డాక్టర్ గారికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికి